నాకు వర్మ చెప్పింది, శాస్త్రి గారు ఇందులో నేను మిగిలిన పాటలకు ఆల్రెడీ పిక్చరైజేషన్ ఏర్పాటు చేసేసుకున్నాను. నాకు అక్కడ కావాల్సింది కేవలం శ్రీదేవి, ఆమె హోయలు, ఆమె ఆమె సంపద అదొకటే కావాలి. కాబట్టి ఏం తీయాలని నేను ఆల్రెడీ ఫిక్స్డ్. కాబట్టి మీరు ఏమి రాస్తారనో నాకు అనవసరం. మంచి పాట రాసుకుని మీ ఇష్టం, మీ కర్మ. కిరణ్ గారు ఏం డ్యూటీ చేస్తారు చేసుకోండి. నేను ఒక అది ఎలా పిక్చరైజ్ చేయాలో నేను క్లియర్. నేను అలాగే చేస్తాను. మీరు రామాయణం రాసినా నేను అలాగే చేస్తాను. మీరు ఇంకో చద్దాలు చేసినా రాసినా అలాగే చేస్తాను. అంత క్లారిటీ ఉన్నవాడు. సో అందుకనే అక్కడ నేను ఇందాక చెప్పాను, అరూప భావాలు ఇస్తాను. అందనంత ఎత్త తారా తీరం ఎందుకందదంత అంత. ఉదాహరణకి క్షణం తీసుకుంటాం. క్షణంలో కథ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతాయి పాటలు. వదలతో అక్కడ అతని క్లారిటీ, వర్మ క్లారిటీ గురించి చెప్తాను, మీకు ఆశీర్వాదాలు. ఆ మనీ అనేటువంటి థీమ్ను మొత్తం తీసుకొచ్చి ఒక సీన్ రాయండి, ఆ సీన్ను పాటగా మారుద్దాం. ₹1,00,00,000 వస్తే ఏం చేయొచ్చు అన్నప్పుడు మధ్యతరగతి ఆశలు ఎలా ఉంటాయి. అదంతా ఒక సీన్గా క్రియేట్ చేసినప్పుడు ఒక హోటల్లో మహారాజు గారి లాగా ఉన్నట్టు ఇంకొన్ని మన కుతూహలం కలిగించేవి మనం మర్చిపోయి సాక్షాత్ మహారాజు ఎదురు దండం పెడతారు. రారాజైనా టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్ల పడాల్సింది. 2 అతలోక సుందరైనటువంటి శ్రీదేవి ఒంటి మీద బురదలు కొట్టి మొహం మీద ఇంత బురద రాసి అనవసరమైనటువంటి ఒక గోతిలోకి తోసి పక్కనే కూర్చుని అంత సౌందర్య రాశిని చూస్తూ ఏ రకమైన వికారానికి లోనవ్వకుండా పసిపాప జోకూడదన్నట్టు జోకొడుతూ పాడాలి. అలాంటి ఆలోచనే విచిత్రం.